ఇది నీకెక్కడ దొరికింది? ఏడాది అయిపోయింది ఇది కనిపించకుండా పోయి. మీ స్టోర్ రూమ్లో దొరికింది సార్. విలువైందని అర్థమైంది. మా అబ్బాయి మాస్టర్స్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఇది నాదే అని నీకెలా తెలిసింది? కొంతమందికే సూట్ అవుతాయి సార్. పిలిస్తే నేనే మీ ఆఫీస్కి వచ్చి ఉండేవాడిని. మీరొస్తే ఈ ఇల్లు అండ్ సెక్యూరిటీ చెక్ చేయలేం కదా సార్. అన్నెసరీ మీడియా అటెన్షన్ అవాయిడ్ చేయడానికి ఇదే కరెక్ట్ సార్. మీ సిఎస్ఓ గోవింద్ మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు సార్? 7 years. 7 years అంటే వెరీ లాంగ్ టైం. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అన్నేళ్ళు ఒకే చోట డ్యూటీ చేయకూడదు కదా సార్? కరెక్టే, కానీ నా స్పెషల్ రిక్వైర్మెంట్ వల్లే గోవింద్ కంటిన్యూ అవుతున్నాడు. ఈజ్ లైక్ ఫ్యామిలీ. సెక్యూరిటీ పరంగా అతను ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు? ఒక సీఎంగా నేను చెప్పింది రాష్ట్రం మొత్తం వింటుంది, కానీ మా సిఎస్ఓ ఏం చెప్తే అది నేను వినాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తే ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏం తినాలి, ఏం తాగాలి, ఆఖరికి ఏ గదిలో పడుకోవాలో కూడా సిఎస్ఓనే డిసైడ్ చేస్తాడు. బ్లాస్ట్ అయిన రోజు రాత్రి ఏం జరిగింది సార్? నేను ఆఫీస్లో ఉండగా గోవింద్ సిరి వచ్చి నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పారు. నేను షాక్ అయిపోయాను. గోవింద్ నన్ను సిరితో పాటు సేఫ్ హౌస్కి వెళ్ళిపోమన్నాడు. గోవింద్ చెప్పింది నేను బ్లైండ్గా ఫాలో అయిపోయాను. సేఫ్ హౌస్ అంటే ఎక్కడికి తీసుకెళ్లారు సార్? నాకు తెలీదు. సెక్యూరిటీ ఫుల్గా ఉన్న ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడ ఫోన్లు సిగ్నల్స్ కూడా లేవు. సార్, ఈ మధ్యకాలంలో ఏదైనా కార్పొరేట్ బిజినెస్ హౌసెస్, కాంట్రాక్టర్స్ లేదా అపోజిషన్ పార్టీస్ నుండి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా? అంటే ఎవరికి బాంబు పెట్టే అవసరం ఉందా అని. అలాంటి ప్రెషర్స్ ఏం లేవు. శత్రువులు అనుకునే వాళ్ళు నాకెవరూ లేరు. ఐ అండర్స్టాండ్ సార్. కానీ మీలాంటి మంచి మనిషిని పోగొట్టుకోవడానికి జనం రెడీగా లేరు. ఇంకో 4 రోజుల్లో నేరస్తుల్ని ఎలాగైనా మీ ముందుంచుతాను సార్. జై హింద్ సార్. గోవింద్, సీఎం గారు ఇప్పుడు లోపలికి రావడానికి ట్రై చేయండి. నాకు తెలియకుండా మీ ఊపిరి కూడా లోపలికి రాలేదు. కూల్ గోవింద్, నథింగ్ పర్సనల్. సార్, మీరు చెప్పినట్టుగానే సీఎం గారి రూమ్లోనే బ్లాస్ట్ జరిగింది. కానీ సీఎం గారు ఇంకా బ్రతికే ఉన్నారన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. గోవింద్, మీకు జాబ్ ఎలా చేయాలో నేను నేర్పించలేను. అందులో యు ఆర్ ద బెస్ట్. మనం క్యాంప్ ఆఫీస్కి, అదే బ్లాస్ట్ జరిగిన స్పాట్కి వెళ్తూ దారిలో మాట్లాడుకుందామా? సార్ సేఫ్గానే ఉంటారు. హాఫ్ అన్ అవర్లో మీరు మళ్ళీ ఇక్కడ ఉంటారు. 7 ఏళ్ల పాటు సీఎం గారి దగ్గర డ్యూటీ అంటే ఆయన ప్రతి మూమెంట్ ఆయన కంటిపాప కన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. మోర్ దెన్ ఎ సీఎం, ఆయన నాకు తండ్రి లాంటి వారు. నన్ను ఒక సొంత మనిషిలా చూసుకుంటారు. తప్పు మిస్టర్ గోవింద్. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు. అది మానేసి చుట్టరికాలు కలపొద్దు. హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ యు ఆర్ హిస్ సిఎస్ఓ. అంతే. కమింగ్ టు ద పాయింట్. ఎస్కేప్ అయ్యాక ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? నాకు ప్రతి మైన్యూట్ డీటెయిల్ కావాలి. యాజ్ పర్ ప్లానింగ్ సీఎం గారు ఫ్యామిలీతో మ్యారేజ్కి వెళ్ళాలి. సడన్ గా పీఎం గారు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవడంతో సీఎం గారు డ్రాప్ అయ్యారు. సో ఆయనకి డిన్నర్ అరేంజ్ చేయడానికి నేను బయటకు వచ్చాను. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేశాం. రై నీ అబ్బా, ఎక్కడ నడవాలో కూడా తెలీదా? సారీ సార్. ఇక్కడ నిలబడి చూస్తున్నా. వెళ్ళు సార్. వెనకెళ్ళు. ఇదేనా మీరు మీ ఫోరెన్సిక్ టీం పనిచేసే తీరు? ఇది ఇంకా ఇక్కడ ఎందుకుంది? మహేంద్ర సార్. ఇది ఈవినింగ్ కల్లా మన ఢిల్లీ ల్యాబ్కి వెళ్ళిపోవాలి. ఓకే సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. సౌత్లో ఉన్న మన బెస్ట్ ఫోరెన్సిక్ టీం 4 అవర్స్లో స్పాట్కి రీచ్ అవ్వాలి. షూర్ సార్. మహేంద్ర సార్. డాగ్ స్క్వాడ్ని పిలిపించండి. సార్. వీళ్ళ కుక్కలు కాదు, మన కుక్కల్నే. సార్. ఒక్క పోలీస్ కూడా లోపలికి రాకూడదు. అవుట్. వెల్ మిస్టర్ గోవింద్, ఓఎస్టీ సిరి వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పగానే అంత బ్లైండ్గా ఎలా నమ్మేశారు? సిరి నాకు ఒక వీడియో చూపించారు. వీడియోనా? అవును. ఏం వీడియో? ఏముంది ఆ వీడియోలో?
దాంట్లో బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సార్. కొంచెం డీటెయిల్గా చెప్తారా? అందులో అంతకు మించి డీటెయిల్స్ ఏం లేవు. ఏదా వీడియో? షోమి. అది సిరి మొబైల్లో ఉంది, అందులోనే చూపించారు నాకు. సీఎం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్లో, కాబట్టి ఆ టైంలో ఆయన ఇక్కడ ఉంటాడన్న విషయం మీకు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో ఆ టైంలోనే బాంబుని ఎలా పెట్టారు, దాని నుండి సీఎం గారిని ఎలా సేవ్ చేయగలిగారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిఎం అపాయింట్మెంట్ సెంట్రల్ నుంచి మాకు వచ్చింది. సో ఈ విషయం అంతకు ముందు ఎవరికి తెలుసో మాకెలా తెలుస్తుంది? అండ్ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 1 minute మిస్టర్ గోవింద్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వారెంట్తో రండి. మహేంద్ర, సో లాస్ట్ 6 monthsగా ఇతనికి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్ అండ్ యాక్టివిటీస్ డీటెయిల్డ్గా తెలుసుకో. నాకెందుకో వీడి మీదే డౌట్గా ఉంది సార్. అపోజిషన్ నుంచి ఫండ్ అందిందేమో చెప్పలేం కదా. సిరి చందనపు చెక్క లాంటి భామ, నందివర్ధనాల పక్క చేరవమ్మా. పల్లవులతో పలకరించడం ఇంకా మానలేదన్నమాట. నీ అందాన్ని వర్ణించడానికి చరణాలు కూడా సరిపో. చాలు విక్రమ్, ఎవరైనా విన్నారంటే. ఇట్స్ అ ఫ్యాక్ట్. సిన్సియర్ అండ్ టఫ్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్. ఇంత ఫ్లర్టీ అని తెలిస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఢిల్లీ G20 సమిట్ తర్వాత ఇన్నాళ్ళకి కలిసాం. హౌ ఇస్ లైఫ్? హౌ ఇస్ ప్రేరణ? తను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చిందా? వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆల్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. కంగ్రాట్స్, another high profile case in your pocket. ఎంత హై ప్రొఫైల్ అయితే అంత హై ప్రెషర్. మన ఇద్దరం గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ ఫ్రెండ్స్. అవన్నీ మర్చిపోయి ఒక ఆర్డినరీ సిటిజన్గా చెప్పు, సీఎం గారి మీద ఈ అటాక్ ఎవరు చేసుంటారు? హే, వాట్ హ్యాపెన్? జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఎవ్రీ డీటెయిల్ కావాలి. ఆ వీడియో ఎవరు పంపించారు? తెలీదు, ఏదో అనానిమస్ నంబర్ నుండి వచ్చింది. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. లేదంటే ఆ వీడియో వచ్చింది నీ ఫోన్కే కదా? నా ఫోన్కే. సీఎం గారిని సేఫ్ హౌస్కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాం. మా మొబైల్స్ మాతో ఉంటే ట్రాక్ అవుతాయి కాబట్టి అక్కడే పడేయమని గోవింద్ గారు చెప్పారు. సో మా మొబైల్స్ బ్లాస్ట్లోనే కాలిపోయాయి. సిరి, ఈ కేసుకి నువ్వు కోఆపరేట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. వాట్ యు మీన్? నువ్వు అడిగిన దానికి సమాధానాలు చెప్తున్నాను కదా. ఎస్, అడిగిన వాటికి మాత్రమే చెప్తున్నా. నేను తెలిసినవన్నీ చెప్పమని అడిగాను. కమాన్ సిరి, టెల్ మీ, సీఎం మీద అటాక్ జరుగుతుందని నీకెలా తెలిసింది? నువ్వు కావాలనే ఏదో దాస్తున్నావు. ఎవరిని కాపాడాలని? సీఎం గారి పక్కనే ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడుస్తావా? నో, అనవసరంగా నా మీద నిందలు వేయొద్దు. దెన్ టెల్ మీ, ఆ వీడియోలో ఏముంది? సారీ, డిస్టర్బ్ చేశానా?